సో మనకున్న 24 అవర్స్లో మనం 24 అవర్స్ ప్రిపేర్ అవ్వనప్పటికీ కూడా సో మీరు మీ దగ్గరకు వచ్చే క్లాస్ స్టూడెంట్స్కి కూడా అసలు ఓవరాల్గా ఈచ్ సబ్జెక్ట్కి ఎంతెంత టైం కేటాయించవచ్చు అంటారు? అసలు ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలి, ఎలా దాన్ని మేనేజ్ చేసుకోవాలి? అంటే ఇప్పుడు డిగ్రీ చదువుతున్న పిల్లలు రోజుకో గంట కేటాయిస్తే చాలు, వాళ్ళు డిగ్రీ అయిపోయే టైంకి ఫస్ట్ ఎగ్జామ్ రాస్తారు, దాంతో దాన్ని క్లియర్ చేస్తారు. అలా కాకుండా డిగ్రీ అయిపోయి 2-3 ఏళ్ళు అయిపోయింది ఇప్పుడు మొదలెడుతున్నాం అంటే కనుక మాత్రం ఖచ్చితంగా వాళ్ళు రోజుకు ఒక 7-8 గంటలైనా దీని మీద కృషి చేయాలి. సో నేర్చుకునేటప్పుడు ఏంటంటే ఏదో ఒక టాపిక్ మనకి ఎగ్జాంపుల్ టైమ్ అండ్ వర్క్ అనే ఒక టాపిక్ ఉందనుకోండి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో, ఆ కాన్సెప్ట్ ఏంటి నేర్చుకుని ఆ కాన్సెప్ట్ వచ్చే ప్రశ్నలన్నిటి కూడా ఒక సుమారు 100-200 ప్రశ్నలైనా ఎన్ని వీలైతే అన్ని. అంటే నేర్చుకునేటప్పుడు చాలా ఆకలితో ఉండాలి, సబ్జెక్ట్ మీద ఆకలితో ఉండాలి, నాకు ఇంకా కావాలి ఇంకా కావాలన్నట్టు. ఒక 200 ప్రశ్నలు మీరు సాల్వ్ చేసినప్పుడు ఆ టాపిక్ మీద యూ విల్ బికమ్ ద కింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ టాపిక్. అట్లా ప్రతి టాపిక్ నేర్చుకోండి. ఈ నేర్చుకోవడం అవుతున్న తర్వాత ప్రతిరోజు కూడా ప్రతి టాపిక్ మీద కూడా మీరు ప్రిపేర్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మనం నేర్చుకునేది చాలామంది మర్చిపోతారు. సో ప్రతిరోజు ప్రతి టాపిక్ మీరు సాల్వ్ చేస్తుంటే ఒక 5 ప్రశ్నలు 10 ప్రశ్నలు చేస్తూ ఉంటే మీకు గ్రిప్ అనేది ఉంటుంది. లేదంటే ఆ గ్రిప్ అనేది మెల్లిగా పోతుంది, మీకు తెలియకుండానే పోతుంది. ఎగ్జామినేషన్లో మనకి అన్ని సబ్జెక్టులు ఒకే రోజు కదా, మొత్తం ప్రిలిమ్స్ తీసుకుంటే ఒక గంటలో మనం 100 ప్రశ్నలు ఆన్సర్ చేయాలి. క్యూఏ, టీఆర్, రీజనింగ్ ఇంగ్లీష్ 3 టక్ జంప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే ఫాస్ట్ థింకింగ్ అనేది మన బ్రెయిన్కి అలవాటు చేయాలంటే ప్రతిరోజు కూడా అన్ని సబ్జెక్టులు ప్రిపేర్ కావాలి. సో ఇలా చేస్తుంటే కనుక వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది, సక్సెస్ కూడా వస్తుంది. సో ఇయర్ వేస్ట్ కావద్దు అండ్ ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు అయిపోవాలి అనుకునే క్యూరియాసిటీ ఉన్న స్టూడెంట్స్కి ఏం చెప్తారు సార్? అంటే ఫస్టే అసలు దాన్ని ఎలా టైం మేనేజ్మెంట్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలి? మనకి టైం మేనేజ్మెంట్ ప్రిపరేషను, టైం మేనేజ్మెంట్ ఇన్ ద ఎగ్జామినేషన్ 2 రకాలు. ప్రిపరేషన్ మాత్రం ఇందాక చెప్పినట్టు డిగ్రీ చదువుతున్న పిల్లలు అయితే రోజుకు గంట, ఎక్స్క్లూజివ్గా గంట ప్రిపరేషన్. ఓకే, గంట చాలా తక్కువ టైము మన రోజుతో కంపేర్ చేసుకుంటే. కానీ వీళ్ళు కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయితే కనుక అది వండర్ఫుల్ రిజల్ట్ అనేది ఫైనల్గా ఇస్తుంది. వాళ్ళు కూడా ఒక ఆశ్చర్యపోతారు, ఆల్రెడీ నాకు ఇంత కమాండ్ ఉందని అనుకుంటారు. ఎందుకంటే ఎంతోమంది చూసాం, తయారు చేసాం కాబట్టి సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ని మేము చెప్పగలుగుతున్నాం. అలా కాకుండా ఇక్కడ విడిగా ప్రిపేర్ అవుతుంటే కనుక వాళ్ళు ఉన్న 8 గంటలని కూడా కనీసం 2 గంటల కింద వాళ్ళు కేటాయించుకుంటే వాళ్ళకి సరిపోతుంది. ఓకే, 8 అవర్స్ మినిమం చేయాలి. అట్లాగే ఎవరైనా జాబ్ చేస్తుంటే కనుక వాళ్ళకి ఎప్పుడు వీలైతే అప్పుడు, అంటే ఒక నిమిషం టైం దొరికింది అనుకోండి, ఆ నిమిషంలో ఒక 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ప్రయత్నించాలి. అట్లా ప్రతి నిమిషాన్ని కూడా ఆప్టిమమ్గా యూటిలైజ్ చేసుకుంటే దేర్ ప్రిపరేషన్ ఈజ్ గోయింగ్ టు బి వండర్ఫుల్. బట్ నా సర్వేలో, నా దగ్గర చదువుకున్న పిల్లల్లో నేను గమనించింది ఏంటంటే సక్సెస్ పొందిన వాళ్ళు ఎక్కువ మంది ఉద్యోగం చేస్తున్న వాళ్ళే. ఖాళీగా కూర్చున్న వాళ్ళైతే మైండ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, అక్కడ ఫెయిల్ అయిపోతారు వాళ్ళు. ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి టైం కన్స్టెంట్ ఉంటుంది కాబట్టి 2 గంటలను చదువుకోవాలి, 3 గంటలను చదువుకోవాలి, బస్సులో వెళ్తూ చదువుకోవాలండి. వాళ్ళ జీకే పాయింట్స్ అన్నీ కూడా రికార్డ్ చేసుకుని వింటూ ఉంటారు. పాటలు వినడం కన్నా జీకే నోట్స్ వినడం బెటర్ కదా. ఇట్లా బోల్డ్ అండ్ టిప్స్ మనం ఇవ్వగలుగుతాం.